ఫ్రెండ్స్, హెల్తీగా స్పాంజిగా కేక్ ఇంట్లోనే తయారు చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇది నేను గోధుమ పిండితోటి తయారు చేశానండి. మనం ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్, ఎనీ సెలబ్రేషన్లు చేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో చూసేద్దాము. నేను ముందుగా ఇక్కడ గోధుమ పిండిని ఒక 2 కప్స్ వరకు తీసుకున్నానండి. దీన్ని ముందుగా మనము జల్లించుకోవాలి. ఇందులో ఎలాంటి డస్ట్ అనేది మనకు లేకుండా పూర్తిగా చల్లించుకుంటే బాగుంటుందండి. నేను ఇది మిడ్ నైట్ చేశానండి, సర్ప్రైజ్ కోసం, బర్త్డే సెలబ్రేషన్ మిడ్ నైట్ కేక్ కటింగ్ కోసం. అదేవిధంగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనము ఇందాక చల్లించుకున్న గోధుమ పిండిని 2 కప్స్ వరకు మనము ఇక్కడ యాడ్ చేద్దాం. ఇది ఎక్కువ క్వాంటిటీ అయిందండి, తక్కువ అవుతుంది అనుకున్నాను, బట్ కేక్ పెద్దగానే వచ్చేసింది. అదేవిధంగా కొద్దిగా చిటికెడంతా సాల్ట్, అదే బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా, ఇవి రెండింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. పొడి పిండిని పక్కన పెట్టేసుకోవాలండి. చాలా బాగా వచ్చిందండి కేక్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నేను మా వారి కోసం నేను సర్ప్రైజ్ చేశాను, తను లేవక ముందే కావాలి అనేసి. సో ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు నేను షుగర్ తీసుకున్నాను. ఈ విధంగా 1 కప్పు వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను హీట్ చేసి చల్లార్చిన ఆయిల్ తీసుకున్నాను. అదేవిధంగా ఇందులోకి 2 ఎగ్స్ వరకు తీసుకున్నాను. వీటిని అన్నిటిని బీట్ చేసుకోవాలి. మనము మిక్సీ జార్లో పట్టుకున్నామంటే, మిక్స్ పట్టామంటే మనకు మంచి ఫామ్ అనేది ఏర్పడుతుంది. షుగర్ నేను తక్కువ తీసుకున్నానండి, మీరు 1.5 తీసుకోండి. బ్లెండ్ అయిన ఈ ఫామ్ మొత్తానికి బ్యాటరీ అంతా పిండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనము కంటిన్యూగా దీన్ని కలుపుకోవాలండి. ఎలాంటి ఉండలు లేకుండా చేసుకోవాలి. మా వారైతే చాలా సర్ప్రైజ్ అయ్యారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనకి తెలియదు నేను కేక్ తీసుకొద్దామని అనుకున్నాను, బట్ అక్కడ ఫ్రెష్ కేక్ లేదు, మళ్ళీ ఆర్డర్ పెడతాను అనేసి వారు చెప్పారు. బట్ నైట్ టైం కదా, మనం లేడీస్ బయటకు వెళ్ళలేము. ఆ సర్ప్రైజ్ను కూడా మనం కోల్పోవడం కూడా ఇష్టం ఉండదు కదా. సో మా వారైతే పడుకున్నారు. అదే టైంలో నేను నెమ్మదిగా చేశానండి. ఈ విధంగా మనకి రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఉండాలి మనకి పిండి అనేది. రెడీ అయిన తర్వాత ఏదైనా ఒక గిన్నెను, ఇక్కడ నేను స్టీల్ పాత్రను తీసుకుంటున్నానండి, టీ గిన్నె. ఇందులోకి ఒక 1 స్పూన్ వరకు మనము నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. గిన్నె మొత్తానికి మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి తీసేటప్పుడు ఈజీగా వస్తుంది కదా, గిన్నెకు అంటుకోకుండా ఉంటుందండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఇందులోకి కొద్దిగా పొడి పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కువనే మనము అప్లై చేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్న ఈ బ్యాటరీ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని ఈ విధంగా చేసుకొని ట్యాప్ చేసుకొని పైన మనము కొద్దిగా మళ్ళీ ఒక 1 స్పూన్ వరకు నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్గా వచ్చింది. మనకి గిన్నెకు కూడా మనకు స్ప్రెడ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. హెయిర్ అనేది లీక్ కాకుండా ఉండాలండి. ఈ విధంగా మనము నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము గార్నిష్ చేసుకోవడానికి ఇంకా డ్రై ఫ్రూట్స్, ప్లెయిన్గా మనకి బ్రెడ్ చేసి కేక్ చేసి అలా ఇవ్వడం ఎందుకనేసి నేను ఈ విధంగా ట్రై చేశాను. ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఈ విధంగా నెమ్మదిగా ఒక్కొక్కటిగా పెట్టేసి కొద్దిగా బ్రెడ్ చేస్తూ మనము గార్నిష్ చేసుకోవాలి. మీ స్పెషల్ పర్సన్స్ కొరకు కూడా మీరు కూడా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఎలాంటి డౌట్ లేదు, చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని దీనిలోకి ఒక స్టాండ్ని పెట్టుకొని ఇందులోకి మనము ఈ బ్యాటరీని అంతటిని
పెట్టేసుకొని మూత అనేది పెట్టేసి లీక్ కాకుండా, హెయిర్ అనేది లీక్ కాకుండా ఉంచుకోవాలండి. నాకైతే 45 మినిట్స్ పట్టింది. చూసారు కదా ఎంత స్పాంజ్ లాగా రెడీ అయిపోయిందో. అది మంచిగా ఇట్లా ఫామ్ అయిపోయి ఉబ్బేసింది. పూర్తిగా చల్లారిన తర్వాత మన సైడ్లకి మనము నైఫ్ తోటి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అసలు కట్ చేయాల్సిన అవసరం కూడా పట్టలేదండి. దానంతటా అదే నాకైతే వచ్చేసింది. కొద్దిగా అట్లా అంటుకున్నది మాత్రమే తీసేసాను. చూసారా, అడుగున కూడా మనకి ఎంత బాగా వచ్చిందండి. ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు. మనము అడుగున పౌడర్ ఎక్కువ వేసుకున్నామంటే డ్యామేజ్ అనేది కూడా ఉండదు. చాలా స్పాంజ్గా చాలా బాగా వచ్చింది. బర్త్డే సెలబ్రేషన్ షీట్ ఉండే అండి, అది ఇలా పెట్టేశాను. రియల్గా బయట నుండి తెచ్చిన కేక్లా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.